తాజా అంశం చూస్తున్నాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన తాజా రాజకీయాల పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, బీజేపీ బ్రేక్ఫాస్ట్ సమావేశానికి సంబంధించి సమాచారం ఏంటి? బీజేపీ చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ హాజరు కాగా పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ రఘునందనరావు, బీజేపీ ఎంపీ నేత ఎల్లడి మహేశ్వరరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కాకిపల్లి వెంకటరామారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పార్వతి హరీష్ బాబు, ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమరయ్య కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా పోరాటంపై అయితే సుదీర్ఘంగానైతే చర్చిస్తున్నారు. అయితే ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలపైన ఎలాంటి పోరాటాలు నిర్వహించాలి, ప్రజల్లోకి ఎలా విధంగా వెళ్లాలి, అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు బీఆర్ఎస్ ఆస్కృత్యాలు అన్నిటిపైన కూడా ప్రజలకు వివరించి బీజేపీ పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా తమ కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అటు ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో అటు బీజేపీ ప్రభుత్వం ఓట్లను ఏదైతే తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించాలని చెప్పి కుట్ర చేస్తుందన్నట్టు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టే విధంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా జూన్ మొదటి వారంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుంది. కార్యవర్గ సమావేశానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇందులో చర్చిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సిన్హా కూడా హాజరు కాబోతున్నారు. నితిన్ నవీన్ సిన్హా హాజరయ్యే ఈ సమావేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఏం చర్చించాలి ఏ దానిపైన కూడా చర్చిస్తున్నారు. అంతేకాదు నితిన్ నవీన్ సిన్హా వచ్చినప్పుడు 10 జిల్లాలకు సంబంధించినటువంటి బీజేపీ 10 జిల్లాలకు సంబంధించిన నూతన కార్యాలయం కూడా సిద్ధం చేయాలి. ఆ రోజు నితిన్ నవీన్ సిన్హా వాటిని హైదరాబాద్ వేదికగా వర్చువల్ గా 10 బీజేపీ జిల్లా కార్యాలయం ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమయంలో భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తు వ్యూహాలపైన మార్గనిర్దేశనం చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి కార్యవర్గంలో ఎలాంటి అంశాలపై చర్చించాలనిపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికల బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. కాబట్టి త్వరలో జరగబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీతో పాటు 3 కార్పొరేషన్ ఏదైతే జీపీకి సంబంధించిన 3 కార్పొరేషన్ ఎన్నికల్లో కార్యాచరణ ఎగరవేస్తే 2028లో కానీ 2029లో కానీ ఎలక్షన్ జరిగితే బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సునాయాసంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలను అధిష్టానంగా తీసుకొని ప్రజలకు చేరువయ్యేందుకు కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ఏదైతే జరగట్లేదో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల పక్షాన పోరాటం చేయాలి. ఇప్పటికీ ధాన్యం కల్లాలలో ఉంది. అటు ఐకేపీ సెంటర్ లో ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు జరగట్లేదు. అకాల వర్షాల వల్ల పండించిన పంట 6 గంటలు కష్టించి పండించిన పంట కూడా నీటి పాలవుతుంది. కాబట్టి రైతుల పక్షాన పోరాటాలు చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో అయితే చర్చిస్తున్నారు. సుజాత, ధన్యవాదాలు జ్యోతి కిరణ్.